సమస్త వెలికట్టే గ్రామ ప్రజల విజ్ఞప్తి, రేపు మంగళవారం రోజున మన శివాంజనేయ స్వామి వార్షికోత్సవ పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రేపు ఉదయం 9 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామికి చందనాభిషేకము, అదేవిధంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి కోసము హోమం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతునికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటి నుండి పసుపు, కుంకుమ, అగరబత్తీలు, హారతికర్పూరం, కొబ్బరికాయ, కట్న కానుకలతో స్వామివారికి అర్పించవలసిందిగా కోరుచున్నాం. సమస్త గ్రామ ప్రజల విజ్ఞప్తి, రేపు మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా స్వామి ఆంజనేయ స్వామి వారికి చందనాభిషేకం జరుగుతుంది. విద్య, వైద్యం, వివాహం, ఉపాధి కార్యక్రమాల కోసం హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటి నుండి పసుపు, కుంకుమ, అగరబత్తీలు, హారతికర్పూరం, కొబ్బరికాయ, అదేవిధంగా కట్న కానుకలు స్వామివారికి సమర్పించి పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. సమస్త గ్రామ ప్రజల విజ్ఞప్తి, వెలికట్ట గ్రామ ప్రజల విజ్ఞప్తి, రేపు శివాంజనేయ స్వామి వార్షికోత్సవ పూజా కార్యక్రమం సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు మహాశివునికి రుద్రాభిషేకము, అదేవిధంగా ఆంజనేయ స్వామికి చందనాభిషేకము, అదేవిధంగా విద్య, వైద్యం, వివాహం, మానసిక రుగ్మతలు తొలగడం కోసం హోమం కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటి నుండి పసుపు, కుంకుమ, అగరబత్తీలు, హారతికర్పూరం, కొబ్బరికాయ, కట్న కానుకలతో స్వామివారికి అర్పించి పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాం.